నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక సంస్కరణ. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ముందు చూపుతో ఆయన చేసే కార్యక్రమాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రలో కూడా అమలు చేస్తున్న కార్యక్రమాలు కూడా మనం చూసాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ఎవరితో అయినా కలిసి ఎంతటి వారినైనా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులు ఎల్లువ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనం ఒకసారి చూసుకుంటా పోతే ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలోని అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ రూపంలో విశాఖకు వచ్చింది. ఈ సెంటర్కు ఇటీవలే శంకుస్థాపన చేశాం. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఇంకా చూసుకుంటా పోతే చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. ఏపీలో మొదటిసారి విద్యుత్ కొనుగోలులో వ్యయాన్ని తగ్గించాం. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. ఏపీ పిలుస్తుంది, రాండి, పెట్టుబడులు పెట్టండి, భాగస్వామ్యం కాండి, అమరావతిని అభివృద్ధి చేయండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఒకటే చేస్తున్నాడు. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. 2 ఏళ్లలోపే 24 లక్షల ఉద్యోగాలకు సృష్టి. 2047 నాటికి 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ. ఇదే లక్ష్యంతో ప్రణాళికాబద్ధ కార్యాచరణ. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ సిటీగా అమరావతి, విశాఖకు గూగుల్, త్వరలో రిలయన్స్ కూడా పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు రాండి. సిఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారు. ఏమని? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలను సాధారణంగా ఆహ్వానిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2047 నాటికి ఏపీ 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సులో సీఎం మాట్లాడారు. గడిచిన 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 24 లక్షల ఉద్యోగాలకు తీసుకురాగలిగామన్నారు. ఎందుకంటే భారత్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో భాగంగా 160 గిగావాట్లను ఏపీలను ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులతో రాండి, పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ను రాండి, పరిశ్రమలు పెట్టండి, ఒక్కొక్క పారిశ్రామికవేత్త ఏపీలో ఒకటైనా ఏర్పాటు చేయాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ తరపున ఒక్క పారిశ్రామికవేత్త, కనీసం ఒక్క పరిశ్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో భాగస్వామ్యములు కాండి, డెవలప్ చేయండి, అమరావతిని ఒక మంచి నగరంగా డెవలప్ చేస్తున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఏమనంటే ఏపీ పిలుస్తుంది, రాండి, పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అనేది చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో పురోగతి నిరాటంగా ఎవరు అడ్డుకోలేని విధంగా సాగుతుంది. దేశానికి సరైన సమయంలో సరైన నాయకులు లభించారు. ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లు ఎదుర్కోవడానికి మోడీ హైదరాబాదులో సూచించిన కీలక చర్యలను అందరూ పాటించాలి. బంగారం కొనుగోలును వాయిదా వేసుకోవడం, ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం, పబ్లిక్ రవాణాను ఉపయోగించడం, ఇంటి నుంచే పనిచేసే సంస్కృతిని అవలంబించడం, ఎరువుల వినియోగం తగ్గించడం వంటి చర్యలను మోడీ సూచించారు. విదేశీ నిల్వలను పటిష్టం చేసే ఈ సూచనలకు ఆయన మిషన్ అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలి. దీనివల్ల వనరులను కాపాడమే కాక స్వయం సమృద్ధిని సాధించగలం. మోడీ నేతృత్వంలో దేశం అగ్రస్థానానికి చేరుకోవడం, అంతర్జాతీయ శక్తిగా మారడం ఖాయం. ప్రతి సవాలును అవకాశంగా మార్చుకోవడమే ధ్యేయం. పరిశ్రమలు తమ విద్యుత్తును తానే ఉత్పత్తి చేసుకోవాలి. ప్రతి కుటుంబం, ప్రతి వారు బయట వనరులపై ఇంధనం కోసం ఆధారపడడం తగ్గించాలి. యుద్ధంలో నేరుగా పాల్గొనే వారు కూడా దాన్ని పర్యావరణాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, నాకు
కలిసి నడిస్తే భవిష్యత్తు ఉంటుంది. దేశం సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కూడా మంచి ఫలితాలు లభించి సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా అభివృద్ధి అనేది ఏమాత్రం జరగలేదు. గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, ఈవీ, విద్యుత్ కేంద్ర ఇంధన వ్యవస్థలు ప్రస్తుతం మనకు అవసరము. మైక్రోగ్రిడ్ వ్యవస్థల ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను ఎదుర్కొంటున్నాం. ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతుంది. నేను 1990వ దశకంలో విద్యుత్ సంస్కరణను ప్రవేశపెట్టి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాను. అయితే దానివల్ల రాజకీయంగా నష్టపోయి 2004లో ఓడిపోయాను అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారండి. ఇంకేమంటే భవిష్యత్ అవసరాల కోసం విద్యా సంస్థలు, ప్రభుత్వము, పారిశ్రామిక రంగం కలిసి పనిచేయాలని, పరిశ్రమలకు అవసరమైన నిపుణులు విద్యా సంస్థలు అందించాలని, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించే విద్యారంగం మానవ వనరులను అందిస్తుంది. ఉపాధికి అర్హత అనేది జాతీయ మిషన్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన అంటే ఎన్నో రంగాల్లో దేశ అభివృద్ధి ఆధారపడి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధి చేయండి. ఎందుకంటే ఆర్థిక సంస్కరణ తర్వాత దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం, రిలయన్స్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడం కూడా జరిగింది. అమరావతిని టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అన్ని విధాల పెద్ద మహానగరంగా తయారు చేయబోతున్నాం. అందుకే మీరు పెట్టుబడులు పెట్టండి, ఆదరించండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారండి. ఏపీ పిలుస్తుంది, రాండి, పెట్టుబడులు పెట్టండి, ఆదరించండి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కంపెనీ అన్న పెట్టండి. అమరావతి నవేంద్ర రాజధాని కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, దేశంలో సుస్థిరమైన పురోగతి ఉండాలి. నరేంద్ర మోడీ గారంటి మహా నాయకుడు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే అందరికి కూడా చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అమరావతి నగరాన్ని మంచిగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒక పెట్టుబడి పెట్టండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ రాండి, అభివృద్ధి చెందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, రాండి, పరిశ్రమలు పెట్టండి. ఒక్క పారిశ్రామికవేత్త ఏపీలో ఒకటైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయండి, అన్ని విధాలా మేము సహకరిస్తాం. ఎందుకంటే 22 నెలల్లో 23 లక్షల పెట్టుబడులు మేము ఆకర్షించామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, అది చంద్రబాబు నాయుడు గారు విజన్ అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మనకు విజన్ ఉన్న నాయకుడు, అనుకున్నది సాధిస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంత పరిశ్రమలు వస్తున్నాయి, గూగుల్ డేటా లాంటిది వైజాగ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నమ్మకం, ఆయన యొక్క కృషి, పట్టుదల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకుంటాడు, అభివృద్ధి చెందాలా, ఎవరితో అయినా కలుస్తాడు, ఎవరి దగ్గరికైనా పోతాడు, ఆయన ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తాడు, అదో పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధి చేసుకున్నామని అంటాడు. అంతేగత తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆశించరు. అందుకే ప్రజలు కూడా 4వ దళప మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే అది యొక్క ప్రజల ఆశీర్వాదమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలుస్తుంటాడు, ఏ దేశానికైనా వెళ్తాడు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉంటాడు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు మీద కానీ పోలవరం పూర్తిగా సహకరించండి, అట్లే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వండి అని కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నారు. అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యి వర్తమాన రాజకీయాలపై కూడా చర్చ చేయించారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి కృషి, పట్టుదలతో ఈ పొద్దు ఏపీలో వస్తున్న ఈ పెట్టుబడులకు సహకరిస్తున్న కేంద్రంతో సహా ప్లస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద పెద్ద పెద్ద సమస్యలు ఈ పొద్దు ఏపీకి వస్తున్నాయంటే అది యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఉన్న నాయకుడు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. బాయ్.